హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. ఆవకాయ పచ్చడికి అమ్మకి అవినాభావ సంబంధం ఉంది. ఎన్ని రిలేషన్స్ ఉన్నా అమ్మకి ప్రత్యేక స్థానం ఉన్నట్టు, ఎన్ని రకాల కూరలు బిర్యానీలు ఉన్నా ఆవకాయ పచ్చడి ప్రత్యేకతే వేరు. పిల్లలకి ఆవకాయ అనగానే అమ్మ, ఆడవాళ్ళకైతే పుట్టిల్లు గుర్తొస్తాయి. ఇక బ్యాచిలర్స్కి అయితే వరం లాంటిదని చెప్పచ్చు. అందుకే ఆవకాయ పచ్చడి పట్టడం కరెక్ట్ పద్ధతి, కొలతలు తెలిస్తే ఎవరైనా ఈజీగా పట్టేయగలరు. ఆవకాయ కోసం కొత్తపల్లి కొబ్బరి, ఐదర్లు, రసాలు, సువర్ణరేఖ రకాల కాయలు అయితే చాలా బాగుంటాయి. నేను 2 కేజీల ఐదర్లు కాయలు తీసుకున్నాను. ఇవి గట్టిగా, ఎక్కువ కండతో, ఎక్కువ పులుపుతో ఉంటాయి. ముందు వీటిని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కొట్టించుకోవాలి. అస్సలు ఏమాత్రం తడి ఉండకూడదు. ముక్కలు కొట్టించుకున్నాక ముక్కలకున్న జీడి పొర, జీడి తీసేయాలి. అలానే ముక్కలకి కాస్త జీడి రజ, మట్టి లాంటివి అంటినవి పోవడానికి పొడి క్లాత్తో చక్కగా తుడుచుకోవాలి. ఆవకాయ ముక్కలు కొట్టించుకున్న రోజే పచ్చడి పట్టేయాలి. అదే మాగాయకైతే 3-4 రోజులు ప్రాసెస్ ఉంటుంది. కాయలు ఎన్ని తీసుకున్నా తుడిచిన ముక్కల్ని కొలత కోసం పైనుంచి కింద వరకు ఒకే లోతున్న ఏదైనా గిన్నెతో కొలుచుకోవాలి. అప్పుడు కొలత సమంగా వస్తుంది. నేను కొలిస్తే 2 గిన్నెల ముక్కలు వచ్చాయి. పచ్చళ్ళలోకి నూనె, నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. కుదరకపోతే పల్లి నూనె వాడుకోవచ్చు తప్ప వేరే సన్ఫ్లవర్ అది వాడకూడదు. అలానే దీనిలో కలిపే నూనెని వేడి చేయని అవసరం లేదు. 1 గంట మంచి ఎండలో పెట్టుకోవాలి. అలా ఎండలో పెట్టిన ఈ నూనెని 2-3 గరిటెలు ముక్కల్లో వేసి ముక్కలకు పట్టించాలి. అలా పట్టిస్తే పచ్చడి కలిపేలోపు ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి. అలానే 4-5 వెల్లుల్లిపాయలు వలిచి కాస్త నూనె రాసి అరగంట ఎండలో పెట్టుకుని వలుచుకోవాలి. అలా నూనె రాసి పెడితే సులువుగా పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు కొలత గిన్నెతో 1/2 కప్పు ఆవు పిండి తీసుకోవాలి. ఆవాలని 1 గంట ఎండబెట్టి తడిలేని మిక్సీ జార్లో వేసి కాస్త మురుంగా మిక్సీ పట్టుకోవాలి. తడి అన్నది అస్సలు తగలకూడదు. అలానే 1/2 కప్పు ఎండబెట్టిన కళ్ళుప్పు తీసుకొని కాస్త మిక్సీ పట్టి వేసుకోవాలి. నేను 2 స్పూన్లు పక్కకి తీసేసాను. పచ్చడి కలిపాక 3వ రోజు చూసి కావాలంటే వేసుకోవచ్చు. అలానే 1/2 కప్పు పచ్చడి కారం వేసుకోవాలి. ఎటువంటి మసాలాలు వేయని పచ్చి కారం వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒలిచిన వెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్స్ ఎండబెట్టిన మెంతులు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తడిపిన మామిడి ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకొని కారం పట్టించి ఇంకాస్త నూనె వేసి కలిపి గిన్నెలోకో జాడీలోకో వేసుకోవాలి. అలానే మొత్తం ముక్కలకి ఉప్పు, కారం, నూనె పట్టించాలి. నాకు 1 కేజీ నూనె పట్టింది. అసలైతే జాడీలో పెట్టుకుని 3వ రోజు మళ్ళీ తిరగేసి కలుపుకొని ఉప్పు, కారం సరిచూసుకొని జాడీలోకి ఎత్తేసుకోవాలి. కానీ నేను వీడియోలో చూపించడం కోసం ఇలా గిన్నెలో వేశాను. మొత్తం మిగిలిన కారం, నూనె వేసేసాక మూత పెట్టి వాసన పోకుండా పొడి కాటన్ క్లాత్ వేసి కట్టేసి 3వ రోజు వరకు కదపకుండా ఉంచేయాలి. ఇలా 3వ రోజు చూస్తే ఊట ఊరి రసం దిగి ఇలా నొరగొస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకొని ఇంకో 2 రోజులు ఊరాక అప్పుడు జాడీలోకో సీసాలోకో ఎత్తుకొని జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం మొత్తం చక్కగా ఉంటుంది. ముక్క మెత్తబడకుండా, రంగు మారకుండా ఉండాలంటే మాత్రం వారం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే ఇప్పటి వాతావరణానికి కాస్త రంగు మారుతుంది. అంతేనండి, ఆవకాయ పచ్చడి అచ్చంగా అమ్మ పెట్టే పద్ధతి. మీకు గనక ఈ పద్ధతి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.